హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నేను ఏదో నూనెలో చేయబెట్టాను కానీ ఈ వంట ఈరోజు విజయాది. గుర్తుపట్టారా విజయాన్ని? మనకి ఒక 1 year 1.5 year బ్యాక్ మనం తిప్పర్తి వచ్చినప్పుడు ఉల్లిగడ్డ పచ్చడి చేసి మనల్ని మైమర్పించారు. మంచి మంచి పాటలు పాడారు, డాన్స్ చేశారు. తిప్పర్తిలో ఉన్నాం, అదే సిరీస్ నడుస్తుంది. అద్భుతమైన రెసిపీస్ ఉన్నాయండి ఇక్కడ, అందుకని ఇక్కడికి వచ్చేసిన నేను. మళ్ళీ ఒక్కసారి ఈరోజు విజయ్ గారు మీరే చెప్పాలి మీ రెసిపీ గురించి. చికెన్ పాలకూర మేడం. పాలకూర తినని పిల్లలకి పాలకూర ఇట్లా చేసి పెడితే హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ, మంచిగా ఉంటుంది. నేను విన్నాను కానీ ఎప్పుడు మన ఛానల్లో చేయలే. కొంచెం పోపు గింజలు, జీలకర్ర, పోపు గింజలు, ఆవాలు. బాగున్నావమ్మా? నానబెట్టిన చింతగింజలతోనే ఇవ్వండి, ఇవి చింతగింజలతోని వడలు వేయటానికి రూపాయలు రెడీ చేస్తున్నారు. 1 కప్పు ఆనియన్స్ మేడం. కొంచెం ఎక్కువ పట్టినాయి కదా. ఎక్కువ అంటే చికెన్ కౌసు ఉంటది కదా, అది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే స్మెల్ కౌసు ఉండదు. అచ్చా అచ్చా. వగరున్నాయి, పెద్ద పులుపు లేవు, కొంచెం వగరున్నాయి. చింతగింజలు తింటున్నానండి. ఇదేంటి నానబెట్టిన తర్వాత పొట్టు వచ్చేస్తుందా జనమ్మ? ఫస్ట్ తీస్తారు మేడం పొట్టు, వేయించిన తర్వాత కొంచెం. నేనేమో రోజు అమ్మ చేసి ఇచ్చింది నాకు, చేసేసారు రోజు ఉదయం గానీ ఈవినింగ్ స్కూల్ పోయి రాగానే కొంచెం అట్లా వేసుకొని. మోకాళ్ళ గుజ్జు రావడానికి చాలా మంచిది అంటారు. మోకాళ్ళ నొప్పుల కోసమే తింటున్నా నేను కూడా. చేసుకున్నా మేడం, కానీ గారెలు చేయాలని నాకు తెలియదు. ఇది నైస్. చూసారా, ఊర్లలో ఎన్ని రెసిపీస్ దాగున్నాయి. మనం అనుకుంటాము గూగుల్ అమ్మ చేతిలో ఉంది, మనకి సర్వం వచ్చు అనుకుంటాం. ఏం లేదు, వీళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనం చూసి నేర్చుకునే అవకాశం ఇచ్చినారు మనకి. ఉల్లిపాయ వేగాలి. మీడియం సైజ్ ఆనియన్స్ 3 అండి. ఫస్ట్ వేసిందేమో ఒక 2 tablespoons ఆయిల్, అంతే. ఆవాలు, జీలకర్ర మీరు చూసారు, 1 teaspoon. చికెన్ 1/2 kg. ఇది పర్ఫెక్ట్. ఎంతసేపు ఉడకాలి అట్లా? అవి కొంచెం బ్రౌన్ కలర్ వేగాలి ఆనియన్స్ బాగా. మంట ఎక్కువైతే మాడిపోతుంది. పెద్దమ్మ మీరు తిన్నారా? పెద్దమ్మ, చికెన్ పాలకూర అంతేనా? చికెనే తింటలేరా? అయ్యయ్యో, అందుకేనా మాకు మిగిలిపోతుంది ఇక్కడ. డాక్టర్ గారు తినొద్దన్నారంట. మంచి వ్యక్తి ఆయన, ఎలాంటి ఆయన అంటున్నారు, అంతే కదా? పెద్దమ్మ కొంచెం తల్లి తాగితే ఇంకా బాగుంటట్టుందిగా. ఆహా, ఇప్పుడు లేదు. ఈ చింతపండు ఏంటి ఎండబెట్టినాక ఏం చేయాలి చెప్పరా? ఇవి చింతగింజలు తీసుకొని. అవును మేడం, చింతగింజలు తీసుకొని ఎండబెట్టి పొడి చేయాలి. వేపాలి. వేపాలి మేడం, వేస్తే పొట్టు వస్తుంది మంచిగా. పొట్టు తీసి మామూలుగా అట్లనే తినొచ్చు. ఇట్లా గారెలు చేయాలని నేను కూడా నిన్ననే తెలుసుకున్నాను, చెప్పినా కదా మేడం. నేనైతే మామూలుగా తినేదాన్ని, స్కూల్కి వచ్చేటప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చేదాన్ని. వచ్చి అట్లా నోట్లు వేసుకొని చప్పరిస్తుంటే మెత్తగా అదో టేస్ట్ ఉంటుంది. చప్పరిస్తే తినాలి, నవ్వలొద్దు, నవ్వులితే పండ్లు ఖరాబ్ అవుతాయి. కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకో. ఓకే, 3-4 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఓకే. మమతా ఎక్కడి నుంచి వస్తున్నారు? స్కూల్ నుంచేనా? నేనే కాల్ చేసిన, మేడం వచ్చిందిరా అంటే వచ్చింది మేడం. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ప్రత్యేకంగా కలవలేము. మీరందరూ మీ గ్యాంగే కలిసి ఒకసారి నల్గొండకి రండి. పాపం నిసికి మన గార్డెన్ చూడాలని ఉందంట. అందరం కలిసి వస్తాం. పెద్దమ్మని కూడా తీసుకురండి. అలాగే. ఎంతలో వస్తుంది కారు? ఎంతలో వస్తుంది కారు అండి? సరే. మీరు అట్లా అన్నప్పుడు మేడం ఇట్లా పెద్దవంతా చేయాలని అన్నారు కదా, అట్లా అంటే నేను అమ్మని పిలిపించేదాన్ని. అవునా? ఏం లేదు, ఎప్పుడైనా చేద్దాం. నేనే పిలుస్తాను, లేకపోతే నేనే వస్తాను. ఎట్లయినా ఒక 4 పెద్ద మనుషులు 4 వంటలు చేద్దాం. చట్నీలు బాగా చేస్తుంది మా అత్తయ్య. కర్రీస్, చికెన్ ఏదైనా మంచిగా, బగారా రైస్ అన్ని బాగా చేస్తాం. అవునా?
ఇంకో ఇవే ఒక 5-6 మొత్తం కలిపి ఇప్పుడు ఇది 3వది అంతే. రీసెంట్ గా మీ వీడియో ఏం చూసినంటే నేను నిమ్మకాయలు నీళ్ళలో పెట్టి అందులో అయితే 10 రోజుల దాకా ఏం కావట్లేదు. 10 రోజుల తర్వాత ఏమైతుందంటే మెల్లగా పిండితే ఏం అవట్లేదు, లేకపోతే తొక్క నాని ఉంటుంది కదా, వగరు వస్తుంది కొంచెం. అందుకనే మళ్ళీ దానిలో డిస్క్రిప్షన్ రాసిన బట్ 10 days వరకే ఉంచండి ఇట్లా అని. అదే చెప్పారు మేడం, అందులో 10 days వరకు మంచిగా ఉంటాయి, అసలు ఏం ఖరాబ్ కావట్లేదు, సాఫ్ట్ గా ఉంటుంది. రీసెంట్ గా చూసినాను. పెరుగు కూడా బాదం పప్పులతో తోడు పెడితే ఎంత తీయగా ఉంటుందో, అసలు కమ్మగా ఉంటుంది. బాదం పప్పులు పెరుగులో నానేయాలి. మనం ముందు రోజు పెరుగు ఆల్రెడీ ఇప్పుడు మీ ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, 4 బాదం పప్పులు కడిగి అందులో వేసేయండి. నెక్స్ట్ రేపు తెల్లారి పాలు తోడు పెట్టేప్పుడు ఆ బాదం పప్పులు ఇట్లా లైట్గా పంపు కింద నీళ్ళలో కడిగేసి ఆ బాదం పప్పులే వేయండి. ఇంకేం వేయద్దు, పెరుగు వేయద్దు, ఏం వేయద్దు. వేడి పాలల్లో, అదే మనం తోడు పెట్టుకునే పాలల్లో పెరిగేయకుండా ఆ బాదం పప్పులు తీసి జస్ట్ ఇట్లా లైట్ గడగండి, మొత్తం గడగకుండా వేయండి చాలు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లో అందరి ఇళ్ళలో బాదం పప్పులు ఉంటాయిగా. ఉంటాయి మేడం. మేడం ఫస్ట్ సీసాలు అవి మంచిగా పెట్టుకున్నారు, నెసి ఇల్లు కూడా నీట్గా పెట్టుకున్నారు. కొంచెం ఒక 1/2 teaspoon మంచిగా వేగనిస్తున్నారు ఉల్లిగడ్డని. అంటే వేగితే తీపి వస్తుంది కదా ఉల్లిగడ్డ, అందులో ఉప్పు కారం వస్తుంది కదా మేడం. చూడండి అందరిది ఒకటే మాట, గ్రేవీ ఎక్కువ రావాలంటే ఉల్లిపాయ మంచిగా వేయాలంట, టేస్ట్ కూడా ఉంటుంది దాంట్లో. సో మీరు ఎవరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయట్లేదు, మాడుతుంది. ఇది ఒక టిప్ కూడా మీరు నేర్చుకోండి. ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటము 100కి 60-70 మందికి అలవాటు. నేను ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని చూసిన, నాటుకోడిలో కూడా నాటుకోడి వేసిన 20 నిమిషాలకు వేసిండు ఆయన, మాడిపోద్ది. అట్లా ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్లోనే మనకి వంటలో చాలా పెద్ద మార్పు వస్తుందండి. ఇప్పుడు చికెన్ పాలకూర వండుతారని తెలుసు, తిన్నాను నేను అనే చేశాను, కానీ డీటెయిల్డ్గా నేను అసలు ఇన్వాల్వ్ అవ్వట్లేను, వాళ్ళే వండుతుంటే చూస్తున్నా. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫ్రై ఇది గ్రేవీ నాకు ఇష్టం. అసలు ఎప్పుడెప్పుడు వస్తారా మేడం, మళ్ళీ ఎప్పుడు కలవాలా అని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు మేడం. నేను ఈసారి ఇంకా మీరు రావటం కాదు, మిమ్మల్ని రప్పిస్తా. సైదులకి జానమ్మకి చెప్తే చాలు అన్నైతే అంతే. ఈమె ఏంటంటే ఈ మధ్యలో హౌస్ వైఫ్ గా ఉంది కదా ఇన్ని రోజులు, ఈ మధ్యలో బ్యూటిషియన్ నేర్చుకుంది. అవునా? అదే 3 months ఏమో నేర్చుకుంది మేడం. రీసెంట్ గా మొన్ననే ఓపెన్ చేసి బ్యూటీ పార్లర్ సెలూన్ పెట్టిరా? మిర్యాలగూడలో పెట్టిరా? అంటే రోజు మరి అప్ అండ్ డౌనా చేస్తున్నా? ఎక్కడ ఏరియాలో? శాంతినగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం ఉంది. మంచిగా ఇంతకు ముందే హౌస్ వైఫ్. పిల్లలు పాప BSc నర్సింగ్ చేస్తుంది నల్గొండలోని, బాబేమో డిప్లొమా అయిపోయింది. వాళ్ళ దారి వాళ్ళు మంచి చదువుకుంటున్నారు కాబట్టి మీ దారిని మీరు పెట్టుకోగలిగారు. చిన్నప్పుడు అయితే మనం చేయలేము. అదే ఇప్పటి వరకు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు మేడం, ఇదే ఫస్ట్. అవునా? బాగా నడుస్తుందండి. పేరేంటి? బ్యూటీ సెలూన్ అండ్ బోటిక్. బ్యూటీ సెలూన్ అండ్ బోటిక్ అంటే పేరే బ్యూటీ సెలూన్ అంతేనా? ఇంకా పర్టికులర్ వేరే పేరు పెట్టలే? ఇంకా దాంట్లోనే ఐబ్రోస్ ఫేషియల్ అవన్నీ కింద కొట్టించినాం. ఓకే. బొటిక్ అంటే సారీస్ అట్లా ఏమైనా పెడదామని ఆలోచన? బ్లౌజులు, బ్లౌజెస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ ఇవన్నీ. నైస్. టైలర్ ఏమన్నా పెట్టారా? మీరే కుడతారా? లేదు, మా వదిన వస్తుంది టైలరింగ్, నేను బ్యూటిషియన్. బాగుంది, చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో ఉండే మహిళలు కూడా మంచిగా ఏంటి అని ఉపాధి చూసుకుంటున్నారు. మేడం ఇన్ని రోజులు అయితే ఇంట్లో ఉన్నారు కానీ సంపాదిస్తే సరిపోవట్లేదు మేడం. చికెన్ లో వాటర్ వచ్చేసింది. జస్ట్ ఒక 5 నిమిషాలే అయిందండి చికెన్ వేసి. 5 నిమిషాలు అయిందా? మూత పెట్టే ఉంచుతుంది. పెద్ద లో ఫ్లేమ్ ఏం లేదు, మీడియం ఫ్లేమే ఉంది. ఇప్పుడు ఏమేస్తారు? కొంచెం మీరు ఎప్పుడు ఏమేస్తారని మేము ఎదురు చూస్తాను. నెక్స్ట్ పాలకూర. కొంతమంది పిల్లలకి ఆకుకూరలు అస్సలు తినరు, ఇట్లా చేసి పెడితే మంచిగా టేస్ట్ వైజ్ గా బాగుంటది, ప్లస్ వాళ్ళకి అందే పోషకాలు కూడా పాలకూర ద్వారా అందుతాయి. నెక్స్ట్ పాలకూర మేడం, ఒక కట్ట పాలకూర పెద్ద కట్ట క్లీన్ చేసి లేతగా ఉన్నాయి అయితే కనుక 2-3 వేసుకోవచ్చు. చిన్నవి 2 గుప్పెళ్ళు పాలకూర వేయండి 1/2 కిలోకి. ఈ లెక్కన 1/2 కిలోకి ఒక గుప్పెడు చొప్పున మీరు కొలత పెట్టుకోండి. ఒకవేళ కిలో చికెన్ వండితే కనుక 4 గుప్పెళ్ళు వేయండి.
కొంచెం మగ్గిన తర్వాత అల్లం వేస్తాం. ఇప్పుడు పాలకూరలో నీళ్ళు వస్తాయి మనకి. నీళ్ళు పోయి రాసలింది కర్రీలో పోస్తారు. చివరిలో కొంచెం లైట్. ఇంకా మనకి వేసిన కర్రీలో ఉన్న అన్ని అయిపోయినాక నీళ్ళు పోస్తారు. నాకు కూడా వంటొచ్చు. మరి మీకేం వస్తుంది? నేను అక్కడి నుంచి వచ్చిన టీం అంతా తీసుకొని. అవును మేడం, మిమ్మల్ని మీ వంటలు చూసి కూడా మేము చాలా నేర్చుకున్నాం. ఒకరిదొకరు ఎక్స్చేంజ్ అంతే. అంతే మేడం. ఎక్స్చేంజ్ గ్రేవీ వేసి. అవును, అది చూసిన మొత్తం అయిపోయేదాకా చాలా బాగుంటది అది. అయితే నిన్న ఇంకొకటి చేసిన, ఇంకా పబ్లిష్ అవ్వలేదు, చికెన్ చంగేజీ అని చెప్పి. అసలు ఎక్సలెంట్ ఉంది. మీరు చెప్పినా కదా, మీరు రండి సార్, నేను వంట చేసి పెడతాను. అందరం వస్తాం. అదే సైజులు చెప్పండి, ఒక కాల్ చేస్తే వచ్చేస్తాం. డెఫినెట్ గా బాగుంది, పచ్చ పచ్చగా. టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు మనం చికెన్ తింటే అరగదు, ఇంకోటి అనటానికి ఇది ఒక ఫుల్ స్టాప్. కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. చికెన్ వేసిన ఒక 15 నిమిషాలకి ఇస్తున్నారు. 1.5 15 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్. అవును, నేను చేస్తాను. మటన్ చింత చిగురు, గోంగూర, చికెన్ గోంగూర, మటన్ తోటకూర, చికెన్, తోటకూర. తోటకూర కూడా పోయినసారి మనకు మాట ఇచ్చింది మేడం. తోటకూర బదులు ఇప్పుడు పాలకూర వేసిన. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లేదు. ఏదో ఒక కూర, అది తోటనా పాలనా అనే తర్వాత అదైతే ఆకుకూర. అవును, ఇంకా రెండు దగ్గరనే కాబట్టి. చికెన్ చెంగేజీ ఎట్లా చేస్తారంటే, ముందు 2-3 స్టెప్స్ వైజ్ గా చేయాలి. దాన్ని మనం చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అన్ని వేసి, ఏది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, గరం మసాలానే, ధనియాల పొడి లేదు. అది ఒకటి అయిపోయింది. ఒక అరగంట నానతా లేదు బయటనే. ఒక అరగంట సేపు నానబెట్టుకొని, ఇంకొక దాంట్లో ఒక కుక్కర్ తీసుకొని ఒక 3-4 టమాటాలు, ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు, వెల్లుల్లి, మన రా మసాలాలు, బిర్యానీ ఆకు కూడా, అన్ని మిరియాలు కొన్ని అన్ని వేసి, కొన్ని నీళ్లు పోసి, ఒక 100 గ్రాములు నీళ్ళు పోసి 2-3 విజిల్స్ రానియాలి. అది మెత్తగా అయింది కదా, దాన్ని గ్రైండ్ చేసుకురావాలి. గ్రైండ్ చేసుకొచ్చి ఇప్పుడు మనం ఇట్లనే ఒక పెంక తీసుకొని మంచిగా చికెన్ ని ముందు ఫ్రై చేయాలి ఒక 15 నిమిషాలు. సేమ్ ఇట్లనే ఏం వేసేది లేదు, ఫ్రై చేయాలి అంతే. ఆ తర్వాత ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో కలిపి మళ్ళీ ఫ్రై చేయాలి. అంటే గ్రేవీ లాగా కొంచెం చాలా బాగుంటుంది. పుచ్చగింజలు వేయాలి, కానీ మనకి ఇక్కడ పుచ్చగింజలు ఆ గింజలు అంటే తినరు కాబట్టి ఒక 4-5 జీడిపప్పులు ఎందులో టమాటాలతో పాటు. అవి వస్తుంది తొందరలో. మిక్సీ పట్టేటప్పుడు బాదం కాదు, ఓన్లీ జీడిపప్పు. మనకు కావాలంటే టమాటా వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా పాలకూర టమాటా కలిపి తినొద్దు అంటారు కదా. అయితే అది అందరూ కాదండి. కొంతమందిలో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడతాయి అనమాట. కాల్షియం ఆక్సలేట్ ఎక్కువైతే స్టోన్స్ పడతాయి. పాలకూర టమాటాలో ఆ కాల్షియం ఆక్సలేట్ ని ఎక్కువ చేసే గుణం ఉంటది, అందుకని వద్దంటారు. అందరికి కాదు, అందరు తినరు. కానీ ఎవ్వరు కూడా తినరు. అసలు అట్లా లేదు. నేను వేస్తాను, టమాటా వేస్తాను. నేను వేస్తా అండి, పప్పులో వేస్తాను. పప్పులో అంటే వేస్తాం కానీ మామూలుగా పాలకూర వండితే మాత్రం లైట్ సాల్ట్. ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదు కదా మీరు? పర్వాలేదా? ముక్కలు ఉప్పు ఏం కాదు, పాలకూరలో ఉంటది కదా. అవును, పాలకూరలో ఉప్పు ఉంటది, అందుకే మనం తక్కువ వేస్తాము. అసలు మీరు చికెన్లో ఎందుకు ఉప్పు వేయాలా? ఇంకా తర్వాత కారంలో మనము ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా. ముక్కలకు పట్టాలిగా ఉప్పు కదా పెద్దమ్మ. చూడు విజయ, మరి కారం కారంలో ఉప్పు వేసి కొట్టిస్తారండి, అందుకని ఉప్పు తక్కువ వేస్తారు. ఘాటు చాలా మంది 50-50 వేస్తారు. 2 కేజీలకు ఒక పావు సెంపు కానీ అయిపోయేదాకా రెడీ. అవును, టేస్ట్ కూడా ఉంటుంది. కలర్ఫుల్. అది కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. పాలకూర చికెన్ కదా. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం మేడం, అది కారం పచ్చి వాసన పోతుంది. నాకు తెలిసి మీరు నీళ్లు లేకుండానే 70% ఉడికిస్తున్నారు. ఓన్లీ 30% లైట్ గా వాటర్ వేసుకుంటే ఎక్కువ కూడా వేయద్దు, లైట్ వేసి లైట్ గా వాటర్ మేడం. ఓకే. సార్ వీడియో అందరు ఈ మేడం మీకు ఎట్లా పరిచయం, మీకు ఎట్లా పరిచయం అందరు నాకైతే ఒకటే కాల్స్. అసలు ఎట్లా పరిచయం నీకు అక్క, ఎట్లా పరిచయం? ఒక 5 minutes ఉడికితే సరే. అవునండి,
ఇంకా విజయ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటే ఎలా ఉంది లైఫ్? కొంచెం అంటే లేట్ అయితే ఇంటికి పోవాలి అన్న భయం తప్పితే మిగతా అంతా బాగానే ఉంది. కానీ బ్యూటీ పార్లర్ లో లేటే అవుతుంది. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు, సాయంత్రం టైంకి వస్తారు అందరు పని అయిపోయినాక. ఫస్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మిరియాలు కూడా వెళ్దాం. అంతే. వాళ్ళ వదినలు కూడా వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకనే తీసుకెళ్తాం. ఇంకా అక్కడ కూడా గార్డెన్ బాగుంటది మేడం. పెద్ద పెద్ద సపోటా చెట్లు, మామిడి చెట్లు అన్ని ఇంట్లోనే ఉంటాయి. ఇట్లనే అటు ఇటు కొంచెం ఉడకాలి చికెన్, ఉడకాలి కదా. ఇంకొన్ని నీళ్ళు పడతాయి అనుకుంటా. ఇంకేం లేదు మేడం, వాటర్ సిమ్ లో ఉడకాలా మేడం? 5 minutes లో వంట చేయడం ఎలా నేర్చుకోండి. ఏం లేదు, 5 minutes వంట చేయండి, కుక్కర్ పెట్టాలంటే అంతే. అన్ని అందులో కలపాలి, విజిల్ పెట్టేసి అంతే. దాంట్లో ఎక్కువ నీళ్ళు కూడా వేయక్కర్లేదు. లేకుండా వంట చేసేది 5 minutes లో. అవునా? వంట చేయొద్దు, పచ్చి తినాలి. కొంచెం గరం మసాలా. ఓకే. ధనియాలు జీలకర్ర కూడా ఇందులోనే ఉన్నాయి. అందులోనే ఉన్నాయి. ధనియాలు ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒక్కసారి. అది మేడం లవంగాలు, లవంగా జీలకర్ర చెక్క, ఇంకా యాలకులు, ధనియాలు అన్ని కలిపి పౌడర్ చేసి. ఉత్తప్పుడు అయితే అన్ని చెప్పకుండా వస్తాయి మేడం, బయటికి రావు. చాలా కొంచెం వేసారు మసాలా. అంటే ఇక అందరూ తినరు కదా మేడం. కారం బాగానే వేసారు కానీ మసాలా చాలా తక్కువ వేసారు. ఇట్స్ ఎ గుడ్. ఇంకొకటి ఏంటంటే కలుపు కూరల్లో మసాలా ఎక్కువ బాగోదు. నేను చెప్పకూడదు కదా, మీరు వండుతుంటే అని చూస్తున్నా. ఇంకొక 2 minutes లో కర్రీ అయిపోతుంది. మనం స్కూల్ దగ్గర ప్రిపేర్ ఆయిల్ పైకి వచ్చింది మేడం. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర లాస్ట్ ఇక ఊది మేడం చేయగల. ఏం లేదు, అని మా సోన్ అట్లే తింటాడు మేడం. అంటాడు ఆయనకి ముక్కలే కావాలి ఇప్పటి నుంచి. లైట్ గా లాస్ట్ టైం కొత్తిమీర. మా ఇద్దరు మన వాళ్ళు మిస్ అయ్యారు మేడం. కావాలి అయ్యో మా డార్లింగ్ సోను. అయిపోయిందా? అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఒక 1/2 hour ఉడికింది కదా చికెన్. అటు ఇటు చేసి సూపర్ చక్క స్లో ఫ్లేమ్ మీద మంచిగా పెట్టి అది నీళ్ళన్నీ ఆరేదాకా అట్లా ఉండనిచ్చి ఎల్లిపాయ మంచిగా వేగనిచ్చి, ఇంకా అందులో బాగలేదు అంటానికి ఏం లేదు. ఉప్పు చూడకపోయారా? ఉప్పు చూడండి ఒకసారి మీరే. ఇంకా నేనే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. పాలకూర చికెన్ కొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటా. కొంచెం కొంచెం అదే ఉప్పులో అది కారంలో కొంచెం తక్కువ వేసిన అన్నది కదా, కొంచెం ఉప్పు పడుతుంది మేడం. యా చాలాగా కొంచెం కూడా పడుతుంది. చాలు, సూపర్. కట్టేద్దామా? సూపర్ అండి, కట్టేసినాం. కూర పెట్టి చూడడానికి కలర్ఫుల్ గ్రీన్ బాగుంది చూడడానికి. రెడ్ గ్రేవీ బాగానే వచ్చింది. అట్లానే మళ్ళా నీళ్ళు లేదు. మీరు కలిపితే నీళ్ళు ఉండదు మేడం. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. కాలుతుందా? అందుకే మీకు ఇచ్చా. ఉడికిపోయింది మేడం. అవును, మంచిగా ఉడికింది. చికెన్ సెంటర్ వాళ్ళదేగా మేడం. అవునా? చికెన్ సెంటర్ కూడా ఉందా? తీసుకొచ్చిండాలి సార్. జేడీ చికెన్ సెంటర్ తిప్పర్తిలో. ఓ నైస్. మంచిగా చికెన్ వండుకొని తిని సెలూన్లో బట్టలు కుట్టుకొని వేసుకొని బ్యూటీ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. కొత్త టేస్ట్ చూపిస్తున్నారు ఇవాళ నాకు విజయ. పాలకూర చికెన్ వేడిగా మంట. నేనే పెద్ద పెద్ద ముద్దలు కలుపుతాను. నాకు పర్ఫెక్ట్. నేను మసాలాలని తగ్గుద్దేమో అనుకున్నాను, కారంతో కాంపన్సేట్ చేసేసారు దాన్ని. అదే కారం ఎక్కువ వేసినాం కదా, ఇంకా మసాలా లైట్గా వేసేసాం. బాగుంది. ఇంకా బెటరా? పెడుతున్నా అంటే మెత్తడ్ పీస్ తీస్తున్నా. అయితే వీళ్ళ పిల్లలకి చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు నాకు తెలిసి వాళ్ళకి ఒక ముద్ద పెట్టేటప్పుడు ఇంకోటి అరిగిపోతుంది. అవును, ఇందాకనే మిస్ అయింది. తినదు. తినదా?
ఇవాళ సాటర్డే. మేడం ముచ్చటగా 3 ముద్ద. సూపర్ అండి, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. సూపర్. కొంచెమే అంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టేస్తున్నారు మీరు. పెడతా థ్యాంక్ యూ అక్క. ఇవి 3 ముద్దలు ఈక్వల్ టు 10. చక్కగా వండుకున్నాము, హాయిగా ముద్దలు కలుపుకొని తింటున్నాము. ఇదిగోండి ఇక్కడ కొంచెం చేయి కూడా కడిగేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుందండి. మంచిగా కారం బాగా వేశారు, అందుకని నాకు బాగా నచ్చింది. ఉప్పు కారం ఇష్టం అన్నారుగా. ఉప్పు కారము మీ ఇష్టము. మసాలా పొడి మాత్రం కొంచెం వేస్తేనే పాలకూర టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ మంచి రెసిపీ చూపించినారు మాకు. అండ్ మీరు ఫ్లాక్స్ సీడ్స్ తో ఒకటి చేస్తా అన్నారు, అది మాకు ఫ్యూచర్ లో బాకీ ఉంది. జానమ్మ రాసి పెట్టుకోండి. లడ్డు కంపల్సరీ తప్పకుండా సూపర్. మీరు తినండి, మీరు టేస్ట్ చేయలేదు అసలు. ఓకే బాయ్ అండి, మరొక అద్భుతమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాం. ఎందుకంటే ఇక్కడ ముద్దల పరంపర నడుస్తూనే ఉంటుంది. బాయ్.